మనం సినిమాల్లో చూస్తున్నాం, లేకపోతే వార్తల్లో వింటున్నాం. అట్లాంటి మిస్సైళ్ళు అంటే శత్రు దేశం మీద వాడేటటువంటి ఆయుధాలు అత్యంత పవర్ఫుల్ అయినటువంటివి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగానో, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ వార్ సందర్భంగానో రోజు వార్తలు, పేపర్లు, టీవీలో చూస్తున్నాం, వింటున్నాం కదా. అలాంటివి మన ప్రాంతంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు ప్రాంతంలో, మన కోస్తా ప్రాంతంలో, మన బాపట్లలో, మన సముద్రంలో ఇవి వాడుతున్నారు అన్న తెలుసా మీకు? తెలుసుకోవాల్సిన సందర్భం. ప్రస్తుతం ఈ నెల 13వ తారీఖు దాకా బాపట్ల దగ్గర మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉంటే బెటర్. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ ఒక సైనిక స్థావరం ఉంది, శిక్షణ కేంద్రం ఉంది. అక్కడ ఇప్పుడు మిస్సైళ్ళని వాడి ప్రయోగించంటే నేర్పుతారు వాళ్ళకి. అందులో భాగంగా 13వ తారీఖు వరకు ఒక్కసారి మిస్సైల్ పంపితే 150 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి అక్కడ పేలుతుంది. ఇది సాధారణంగా శత్రుదాడుల్ని మిస్సైల్ ద్వారా ఎలా ఎదుర్కోవాలో వివరించే ట్రైనింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి 13వ తారీఖు దాకా శిక్షణ. ఈ శిక్షణలో భాగంగా ఇదంతా కూడా సూర్యలంక, ఏదైతే సూర్యలంక దగ్గర ఉంటుందన్నమాట. ఈ నెల 13వ తారీఖు దాకా మత్స్యకారులు వేటకెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. సూర్యలంకలో వదిలే మిస్సైళ్లు 150 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా పడచ్చని, వేటాడే సమయంలో ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి మత్స్యకారులు గమనించమని చెప్పి సైన్యం కోరుతుంది. అక్కడ ఇట్లాంటి మిస్సైళ్ళకి సంబంధించి పేలిపోయినటువంటి దొరుకుతున్నాయి ఇప్పుడు అక్కడ మత్స్యకారులకి.